హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. పుష్ప ది రూల్ రేపు రిలీజ్కి రెడీగా ఉంది. అయితే ఈరోజు ఒక పోస్టర్ పుష్ప 3కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్టర్ అయితే హల్చల్ చేస్తుంది. దానికి ఒక ట్యాగ్ కూడా పెట్టారనమాట, పుష్ప 3 ది ర్యాంపేజ్ అని. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దాని ప్రకారం ఫస్ట్ నుంచి కూడా విజ్ఞాన్ గారు ఇది 6 పార్ట్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ థర్డ్ పార్ట్ ఉంటే దీని ర్యాంపేజ్ దీనికి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉందో పూర్తి వివరాలని దాసి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. పుష్ప ది ర్యాంపేజ్ అనే ఒకటైతే పోస్టర్లో సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఉంటే రేపు రివీల్ చేస్తే బాగుండేది, బట్ ఈరోజే రివీల్ అయింది. అది మీరు అనుకుంటున్న దాని ప్రకారం అది ఫ్యాన్సా లేకపోతే ఫ్యాన్ మేడా ఏంటి అసలు మీ పర్స్పెక్టివ్? బేసికల్లీ ఒక డబ్బింగ్ స్టూడియోలో, అంటే నాట్ ఓన్లీ డబ్బింగ్ స్టూడియో, ఒక రీ రికార్డింగ్ మిక్సింగ్ ఇవన్నీ జరిగే ఒక అందమైన స్టూడియోలో అద్భుతమైన పని చేసాం మేము, ఆ రోజే కలుసుకున్నామని ఒక గ్రూప్ ఫోటో దిగారు. ఏదో గ్రూప్ ఫోటో సర్కిల్ అవుతా ఉంది, వెనకాల ఏదో పుష్ప లాగా కనబడతా ఉందా ఏంటా అని చెప్పి ఓ 2 కళ్ళు అటు పడ్డాయి. తీరా జూమ్ చేసి చూస్తే పుష్ప 3 అని ఉంది. దాని మీద పుష్ప అని సింపుల్గా రాసి వెనకాల జస్ట్ 3 అని చాలా సింపుల్గా ఉంది. అంటే ఇప్పుడు పుష్ప నార్మల్గా వచ్చిన టైటిల్, 2 అనేది ఒక రాగా వీళ్ళు డిజైన్ చేశారు, మరి 3 కూడా వాళ్ళకు డిజైన్ అనేది ఉంటుందిగా. చాలా సింపుల్గా 3 పో అని చెబితే రాయరు ఏదో. బట్ ఇక్కడ చూస్తేనేమో పుష్ప 3 అని ఉంది, అండ్ అలాగే కింద ది ర్యాంపేజ్ అనేది ఒకటి ఉంది. ఇది బాగా వైరల్ అవుతా ఉంది. పుష్ప పార్ట్ 3 డిజైన్ ఇదేనా అనేది నాకు తెలియదు, దాని సబ్ టైటిల్ ర్యాంపేజ్ అనేది నాకు తెలియదు. కానీ పుష్ప ఫ్రాంచైజీ మాత్రం 6 పార్ట్స్, ఇది కన్ఫర్మ్ బేసిక్గా. అండ్ పార్ట్ 3కి సంబంధించిన షూట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 70% అయిపోయింది అనేది మాత్రం అయితే కన్ఫర్మ్. అండ్ ఇప్పుడు బాహుబలి అనేది ది బిగినింగ్ ది కన్క్లూజన్ అని ఇచ్చుకున్నారు. దేండి ఇవ్వాల కన్క్లూజన్ అంటేనే ఎండ్ కదా. అదేంటి వాళ్ళు ఇంకా చెప్తున్నారు కదా దానికి పెద్ద చేస్తాం ఇంకా బాహుబలి అనేది అసలు చేస్తే చేయొచ్చు, బట్ బాహుబలి ఆల్రెడీ ఇట్ వాజ్ సేడ్ ద బిగినింగ్ అండ్ ఇట్ వాజ్ ద కన్క్లూజన్, అయిపోయింది, కన్క్లూడెడ్. నువ్వు దాన్ని ఇంకా సాగదీయాలంటే బోల్డ్ అంత ఉంది, ఎందుకంటే అది మహాభారతంలోని కదా. నువ్వు ఖండాలు తీయవచ్చు, నువ్వు కట్టప్పని ఎంచుకొని ఒక కథ రాసుకోవచ్చు. ఇటు శివగామి ద రైజ్ ఆఫ్ శివగామి బుక్ ఏదైతే ఉందో ఆమె నుంచి తీసుకురావచ్చు, ఏ యాంగిల్లో వెళ్ళొచ్చు నువ్వు. బాహుబలి అది చాలా పెద్దది. కుంతల రాజ్యంలో కూడా బోల్డ్ కథలు తీయవచ్చు నువ్వు ఆమె ఎదుగుదల నుంచి. ఇట్లా ఉంటాయి, యూ కెన్ మేక్ ఇట్. బట్ మనకు తెర మీదకి వచ్చింది అయితే మాత్రం ద బిగినింగ్ వచ్చింది, ది కన్క్లూజన్ వచ్చేసింది. పుష్పకి ది రైజ్ వచ్చింది, తర్వాత ద రూల్ వచ్చింది, కన్క్లూజన్ రాలా దానికి ఇంకా. సో కన్క్లూడ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే హీ కెన్ రూల్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఏంటి, పిల్లోడు పాపం చదువుకోవడానికి బడికి వెళ్తే నీటి పేరు ఏంట్రా, నువ్వు చదవడానికి వీల్లేదని చెప్పి గెంటేశారు. ఆడికి ఏదో కష్టపడి పైకి రావాలని ఉంది. ఆ ఊర్లో ఏమో 100 రూపాయల ఆప్షన్ ఉంది, 1000 రూపాయల ఆప్షన్ ఉంది, ఇంకా అంతకుమించి ఆప్షన్స్ లేవు చదువు లేని వాళ్ళకి. వాడికి 100 సరిపోవు, ఇంటి నిండా అప్పులు గిప్పులు ఉన్నాయిగా. ఒక అప్పులోడు వచ్చి ఇంటి మీద పడితే చూసావు నువ్వు. సో ఇలా ఉన్నప్పుడు వాడికి సరిపోవు, 1000 రూపాయలే కావాలి. 1000 రూపాయలు వచ్చినప్పుడు అప్పు తీర్చాడుగా, కారు కొన్నాడు, అప్పు తీర్చాడు, ఎదిగాడు, వాట్ ఎవర్. ఆ ఎదుగుదల ఆయనకు కావాలి. ఎవరైతే వాళ్ళ అమ్మని అవమానించారో ఆ పెద్ద బంగ్లా కొనుక్కొని వాడికంటే ఎదగాలన్న తపన మైండ్లో ఉంది. అక్కడ ఆప్షన్స్ లేవు. ఆప్షన్స్ లేక తను ఏ విధంగా రైజ్ అయ్యాడు అనేది చూపించారు మనకి. అంటే తనది ఏ అవకాశం దొరికితే దానికి హెడ్ అవ్వాలనుకుంటే వెళ్ళిపోయాడు తను. ఫస్ట్ 1000 రూపాయలకి వెళ్ళాడు, తర్వాత వాళ్ళకు సలహా ఇచ్చి వాళ్ళకి దగ్గర అయ్యాడు. నెక్స్ట్ వాళ్ళకి పార్ట్నర్ అయ్యాడు, వాడి కింద పనోడ్లా ఉండకుండా. పార్ట్నర్ అయినాడు ఉండకుండా తనకున్న మైండ్తో వాళ్ళకి బిజినెస్ ఐడియాలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తా, ఈయన డెవలప్ అవుతా సిండికేట్ని ఓన్ చేసుకున్నాడు. ఎందుకంటే అవతల వాళ్ళతో తలబడే దమ్ము వీళ్ళకి లేదు, వీడికి ఉంది. అప్పుడు వాడు తడబడి వీళ్ళతో ఎదిగాడు, సిండికేట్ అంతా ఎంచుకొని. ఇప్పుడు ద రూల్, ఎదిగిన రాజు ఎలా పాలించాడు అనేది అది ఆల్రెడీ గ్లిమ్స్లో మనం చూసాం. పేదోళ్ళకి ఏదో చేశాడు, ఫీజులు కట్టాడు, ఆడవాళ్ళకి అది చేశాడు, ఇవన్నీ హాస్పిటల్ ఖర్చులు పెట్టాడని ఒక ఊరికి అది మనం చూసాం ఆల్రెడీ గ్లిమ్స్లో. తర్వాత ఈయన ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వచ్చిందంటే వీడిని నమ్ముకున్న కేశవ్ వెన్నుపోటు పొడుస్తాడని కథ ఉంది.
వాడు వెన్నుపోటు పొడవాలంటే వాడు ఎవడికి అమ్ముడు పోయాడు, వాడిని ప్రలోభ పెట్టింది ఎవడు, అంత ఈజీగా ఎలా జరిగింది అని కథ ఉంటుంది. ఇంత కథ జరిగిన తర్వాత పాపం పగలు మోస్తున్న వాళ్ళ ప్రతీకారాలు కూడా ఉన్నాయిగా. అటు అనసూయ కోపగా, సునీల్ కోపగా, వాడి కోపగా, వీడి కోపగా, ఇవన్నీ తీరగా మళ్ళీ పార్ట్ 2లో కూడా నీకు అరగుండు కొత్తోడు వచ్చాడు చెప్పులు దండేసుకొని. మరి వాడికి ఎక్కడ చెడిందో, వాడికి ఏమైందో తెలియదు. ఇవి కంటిన్యూ అవుతా. మెయిన్ నువ్వు పార్ట్ 1 ఎండింగ్లో షెకావత్ గురించి అంత బిల్డప్ ఇచ్చావు. అసలు ఆయన ఏం చేశాడు అనేది కూడా దీంట్లో తెలియాలి మనకి. ఇంత కథ ఉన్న తర్వాత ఈ 3 గంటల్లో చెప్పడం చాలా కష్టం. దీనికి ఇంకో కొనసాగింపు కూడా ఉంటుంది. అలా కొనసాగిస్తా 6 parts, 6 franchises పుష్ప అనేది. 6వ దగ్గర కన్క్లూజన్ ఉంటుంది నీకు, ది ఎండ్. దీంట్లో వచ్చేసి అండ్ అదేంటిది, శ్రీవల్లి చనిపోతుంది, గంధపు చెక్కలతో కాల్చారు అని చెప్పారు. శ్రీవల్లి ఉంటుంది, శ్రీవల్లి లేకుండా అయితే ఉండదు. సో ఇట్లా కొనసాగిస్తా ఉంటారు. అండ్ ఇందులో నీకు ఫ్యూచర్ కథ కూడా చెప్పి ఒక ప్రీక్వెల్ని దాచొచ్చు. ఇన్ కేస్ నువ్వు శ్రీవల్లిని చంపాలి అనుకుంటే, వీళ్ళు అసలు ఏం జరిగిందనేది ఇంకో కథ ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే అని కూడా నువ్వు ఇచ్చేసి ఆ జరిగిందంతా కూడా నువ్వు పార్ట్ 3లో చెప్పి చావచ్చు. అది ప్రీక్వెల్ లాగా ఉంటుంది. యూ కెన్ సే పుష్ప దగ్గర బోల్డ్ కథ ఉంది, నువ్వు క్యారెక్టర్ సృష్టించావు అంతే, బోలెడంతా కథ ఉంది. సో ఇది కొనసాగుతానే ఉంటుంది, ఎక్కడ కూడా ఆగదు. ఊరు కానీ ఊరు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళి నిలబడి చెయ్యి ఊపితే అసలు ఆ ఊరు సీఎం కూడా చూడని జనాలు వచ్చారు. ఆ రాష్ట్రం సీఎం కూడా ఇప్పటిదాకా చూడని అన్ని జనాలు వచ్చారు. మరి ఇంకా మలయాళం గురించి ఇంకా మర్చిపోండి, అసలు దానికి చెప్పే అంత ఇది కూడా నాకు లేదు చెప్పాలి అంటే. ఇకపోతే కన్నడం మొన్న అక్కడ చూసాం, కన్నడ అంటున్నాం, ఇది ముంబై అండ్ ఇదేంటి ఇటు వెళ్ళారు, కోలీవుడ్కి వెళ్ళారు, కన్నడకు రాలేదు కదా అంతే. ఇప్పుడు తెలుగు ఎక్కడికి వెళ్ళి ఫ్యాన్స్ని చూసావుగా, ఆ డ్రోన్ షాట్సే, కెమెరాలు సరిపోవట్లే వీళ్ళకి, ఎటు తిప్పు డ్రోన్లు. అండ్ ఆ గ్రౌండ్ ఇంతే, వీళ్ళు ఇంతమంది అయినా సరే ఎలా ఫిట్ అయ్యారో తెలియదు కానీ మొత్తం నిండిపోయారు జనాలంతా. అది సింగిల్గా నిలబడ్డాడు బన్నీ, అందరినీ కన్విన్స్ చేసుకుంటా వచ్చి. సో అందుకు తన గురించి తను గర్వంగా చెప్పుకుంటాడు. ఎందుకంటే పూర్తిగా ఇక ఉండదులే అనుకున్న దాన్ని నీట్గా నిలబెట్టి పాన్ ఇండియా లెవెల్లో అందరూ మాట్లాడుకునే రేంజ్కి తీసుకొచ్చాడు. కాబట్టి గర్వంగా చెప్పుకుంటాడు. దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనొద్దు, ఇంకేమీ అనొద్దు, ఆయన మాట్లాడుకుంటాడు అంతే. అది ఆయన ఇష్టం. నీకు నచ్చితే సినిమా చూడండి, లేకపోతే లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.